అందరికీ నా పేరు సుమ. నేను ఇక్కడ జూట్ బ్యాగ్ ట్రైనింగ్స్ కానీ వచ్చాను. వసుంధరా మేడం గారి ఆధ్వర్యంలో లక్ష్మీ మేడం గారు ట్రైనింగ్ ఇచ్చారు మాకు. ఈ ట్రైనింగ్లో మాకు ఏ బ్యాగ్స్ చూపించారనేది ఇప్పుడు నేను చూపించబోతున్నాను. ఫస్ట్ బ్యాగు ముందుగా వసుంధర గారికి అండ్ లక్ష్మీ మేడం గారికి నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఈ బ్యాగ్స్ చూపించినందుకు. ఫస్ట్ పెన్సిల్ పౌచ్ అండి. ఇది పెన్సిల్ పౌచ్ పిల్లలకి స్కూల్కి ఉపయోగపడేలాగా ఏదైనా స్టేషనరీ అది పెట్టుకునేలాగా చూపించారు. ఫస్ట్ వన్ ఇది పెన్సిల్ పౌచ్. నెక్స్ట్ ఇది చిన్న మినీ హ్యాండ్ బ్యాగ్ అని చూపించారు. ఇది ఈజీగానే ఉంది, ప్లస్ ఏదైనా చిన్నవి పెట్టుకొని క్యారీ చేయడానికి మంచిగా అనిపించింది. ఇది మినీ హ్యాండ్ బ్యాగ్. నెక్స్ట్ వన్ లెటర్ ప్యాడ్ అండి. ఈ లెటర్ ప్యాడ్ అనేది ఏదైనా వాల్ హ్యాంగింగ్ లాగా పెట్టుకొని వీటిని మన ఇంట్లో యూజ్ చేసుకునే కరెంట్ బిల్స్ కానీ ఏదైనా బిల్స్ పెట్టుకోవడానికి అలాంటి వాటికి యూజ్ చేయడానికి వాల్ హ్యాంగింగ్కి ఇచ్చారు. ఇది లెటర్ ప్యాడ్ బాగుంది. నెక్స్ట్ ఫ్రిడ్జ్ కవర్ అండి. ఇంట్లో అందరూ యూజ్ చేస్తుంటాం కదా, అది ఫ్రిడ్జ్ కవర్ని ఇంతవరకు మనం ప్లాస్టిక్లోనే, నాకు తెలిసి ప్లాస్టిక్లోనే ఐడియా ఉంది, కానీ నాకు జూట్లో కూడా ఫ్రిడ్జ్ కవర్ వాడతారనేది ఇక్కడ చూసాను నేను. చాలా బాగా అనిపించింది. క్వాలిటీ కూడా ఆ ప్లాస్టిక్ అంటే ఇది ఎకో ఫ్రెండ్లీగా ఉంటుందని అనిపించింది. ఈజీగా చూపించారు. ఇది కూడా బాగుంది. జస్ట్ ఒక మెయిన్ పీసు 2 సైడ్ పీసెస్తో మధ్యలో డివైడ్ చేసుకొని ఏదైనా మనకి ఏది నచ్చిన డిజైన్స్ కానీ మోడల్ డిజైన్స్ అంతా వేసుకొని వాడుకోవడానికి బాగుంది. ఇది ఫ్రిడ్జ్ కవర్. నెక్స్ట్ వన్ వచ్చేసి వాటర్ బాటిల్ అండి. నాకు ఈ జూట్ బ్యాగ్ ట్రైనింగ్లో మొత్తంగా నచ్చింది వాటర్ బాటిల్. బాగా అనిపించింది, నైస్గా ఉంది, పిల్లలకి బాగా యూజ్ అవుతుంది, పెద్దలకి అనిపించింది. యాక్చువల్గా ఈ వెల్క్రోన్ అనేవి ఇవన్నీ మేము మొదట్లో చూసేవాళ్ళం, కానీ వీటి నేమ్స్ కానీ మాకేం తెలీదు. ఈ ట్రైనింగ్ వల్ల కొంచెము జిప్స్ ఏదైనా పోయినా అట్లా చేసుకోవడానికి కూడా మాకు ఇంట్లో కూడా యూజ్ అవుతుందని అనిపించింది. ఈ వాటర్ బాటిల్ది చాలా బాగుంది, వెరీ ఈజీ. ఫ్రెండ్ ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి కూడా మేము ఏదైనా స్టార్ట్ చేసుకుంటే ఫస్ట్ గిఫ్ట్ లాగా ఇది ఇవ్వాలని అనుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. నెక్స్ట్ గిఫ్ట్ బ్యాగ్ అండి. ఇది కూడా ఎంతసేపు మనం లెదర్లో అలా చూస్తుందే కానీ ఇలా తెలీదు. ఇంకోటి ఏంటంటే మేడం గారు ఇది డిజైన్ కట్ చేస్తున్నప్పుడు మా వీటిలో కూడా ఇలా చేసుకోవచ్చా అనేది ఫస్ట్ టైం జూట్ మీద చూశాను. దీంట్లో 2 మోడల్స్ ఇట్లా రౌండ్ హ్యాండిల్ వేసి ఒకటి చూపించారు. ఇది నార్మల్ హ్యాండిల్తో ఒకటి చూపించారు. ఇది మా ఫ్రెండ్ కుట్టింది, లవ్ షేప్, బాగా కుట్టింది. థ్యాంక్ యూ. నెక్స్ట్ స్కూల్ బ్యాగ్. ఈ స్కూల్ బ్యాగ్ కూడా లంచ్ బ్యాగ్. ఈ లంచ్ బ్యాగ్లో కూడా 2 టైప్స్ చూపించారు మేడం వాళ్ళు. ఇప్పుడు పిల్లలు జూట్ అంటే ఇష్టపడరు కదా, ఇట్లా ఈ పైన ఉన్న స్టిక్కరింగ్ వల్ల మంచిగా అట్రాక్టివ్గా అనిపించింది. పిల్లలందరూ ఇష్టంగా తీసుకెళ్తారు అని ఈ కార్టూన్స్ లాంటివి వాళ్ళకు నచ్చిన కార్టూన్స్ ఇక్కడ వేసి ఇవ్వచ్చు అనేది ఇక్కడ ఈ లంచ్ బ్యాగ్ చేసినప్పుడు కొత్తగా అనిపించింది నాకు. బాగుంది. ఇది కూడా ఇది ఒక మోడల్, ఇంకో మోడల్ కూడా చూపించారు. ఈ మోడల్ ఏంటంటే ఇది చిన్నపిల్లలకి వాడుకుంటే, ఇది పెద్దవాళ్ళు ఎవరైనా ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళు లేదా ఎక్కడికైనా మనం బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఏదైనా బాక్స్ ఒకటి పెట్టుకొని వెళ్ళడానికి కూడా మంచిగా ఉంటుంది. వీటిని ఈ జిప్స్ కూడా మేడం చెప్పారు. కంఫర్ట్ అయితే మనం జిప్పు వేసుకొని వాడుకోవచ్చు, లేదంటే జిప్ లేకుండా కూడా పెట్టుకొని మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు ఈ బ్యాగ్ అని చెప్పారు. ప్లస్ ఈ బ్యాగ్ చూపించేటప్పుడు
ఇలాంటివి కూడా చెప్పారు మాకు. ఏదైనా కలంకారీ కానీ మనకు ఇంట్లో ఏవైతే బ్యాగ్ కుట్టేటప్పుడు ఈ కలంకారీ క్లాత్ లాంటివి కూడా యూస్ చేసుకొని మనం ఇంకొంచెము బ్యాగ్కి స్టైలిష్ చేయొచ్చు అనేది. అయితే మన దగ్గర కాటన్ కానీ మన ఐడియాతో ఏ క్లాత్స్ నచ్చితే అవి ఇట్లా వేసి ఇట్లనే కాదు ఇంకేదన్నా క్రాస్గా కానీ ఏదైనా షేప్స్లో కానీ అట్లా కట్ చేసుకొని కూడా డిజైన్ చేసి అట్రాక్టివ్గా ప్రజెంట్ చేయొచ్చని ఈ బ్యాగ్స్లో చూపించారు. ఈ 3 వచ్చేసి లంచ్ బ్యాగ్ మోడల్స్, పిల్లలకి పెద్దలకి మల్టీపర్పస్గా. నెక్స్ట్ వచ్చేసి ఇది మనీ పర్సు. మేడం మాకు చూపించిన పర్సుల్లో ఇది ఇంతకుముందు నేను రెగ్యులర్గా చూసిన మనీ పర్సే, కానీ ఇట్లా జూట్లో చూడడం కూడా ఫస్ట్ టైము ఇది. ఇంకోటి ఏం చెప్పాలంటే ఇక్కడ అసలు ఇలాంటివి కొన్ని చూసినప్పుడు అసలు ఎంత పెట్టి కొన్నా దాని వాల్యూ అయితే తెలిసేది కాదు. ఇప్పుడు మాకు మేముగా కుట్టి జిప్స్ వేస్తున్నప్పుడు ఇది ఇంతేనా, ఇంత ఈజీగా ఉంటుందా, ఈ పర్స్ని ఇంత రేటు పెట్టి కొన్నామా, మనకు నచ్చినట్టుగా కూడా చేసుకోవచ్చు, ఇంకొంచెం సైజులు కానీ జిప్స్ కానీ స్టైల్గా మార్చుకోవచ్చు అనేది ఈ పర్సెస్ స్టిచ్ చేసేటప్పుడు అనిపించింది. బయట అయితే మాత్రం వాళ్ళు ఏది అమ్మితే అది తెచ్చుకునే వాళ్ళం కదా. ఇప్పుడు మన నచ్చినట్టుగా కుట్టుకోవచ్చు. ఇప్పుడు ఎక్కడైనా క్లాత్ చూస్తే ఈ క్లాత్ బాగుంది హ్యాండ్ పర్స్కి వస్తుంది, ఈ క్లాత్ బాగుంది లంచ్ బ్యాగ్కి వస్తుంది. బయట ఎక్కడన్నా వెళ్తే ఇంతకుముందు చైన్స్ అలా చూసేవాళ్ళం. ఈ ట్రైనింగ్కి వచ్చిన తర్వాత ఎవరైనా బ్యాగ్స్ వేసినా ఈ బ్యాగ్ మోడల్ బాగుంది, వీటిని ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు అని కూడా ఐడియాస్ వస్తున్నాయి. నెక్స్ట్ వన్ ఇది కర్రల బ్యాగ్ అండి. ఇది అందరం చూసే ఉంటాము, కానీ జూట్లో స్ట్రాంగ్గా ఉంది. వీటిని కూడా మల్టీపర్పస్గా వెజిటబుల్స్కి కానీ లేదు ఏదైనా మనం ట్రావెలింగ్ క్లాత్స్ కానీ బుక్స్ ఏదైనా మల్టీపర్పస్ యూస్గా పెట్టుకోవచ్చు. బాగుంది. ఇది కూడా ఇది చూపించారు. ఇది వెజిటబుల్ బ్యాగ్ అండి. ఇది మాత్రం నేను ఆన్లైన్లో కొన్ని చోట్ల చూశాను, కానీ ఇక్కడ కుట్టి ఈ జూట్ బ్యాగ్లో ఫస్ట్ టైం స్టిచ్ చేసి చూడటము బాగుంది. ఇది ఎక్కడైనా మనం వెజిటబుల్స్కి అట్లా వెళ్ళినప్పుడు అన్నీ ఒకే దాంట్లో వేసుకోకుండా అరల్లాగా వచ్చి ఒక్కొక్క కూరగాయలను ఒక్కొక్క దాంట్లో వేసుకొని కూడా వాడుకోవడానికి చూపించారు. డిఫరెంట్గా ఉన్న బ్యాగ్లో ఇది కూడా ఒకటి మాకు ఫ్యామిలీకి ఉపయోగపడేది. నెక్స్ట్ లగేజ్ బ్యాగ్. లగేజ్ బ్యాగ్లో కూడా 2 మోడల్స్ చూపించారు. ఇది ఒక టైప్, ఇంకో మోడల్ చూపించారు. ఇప్పుడు లగేజ్ బ్యాగ్స్ కూడా కంఫర్టబుల్గా ఉన్నాయి, లెస్ వెయిట్స్తో ఉంటున్నాయి. వీటికి మేడం వాళ్ళు చెప్పారు ఇట్లా వీల్స్ కూడా వేసుకొని ట్రెండీగా వాటిని కూడా తయారు చేసుకోవచ్చు అన్నారు. అలా కావాలంటే అలా కూడా ఐడియా ఇచ్చారు వాళ్ళు, ఇట్లా కావాలంటే ఇట్లా ఇచ్చారు. బట్ ఇది ఈజీగా క్యారీ చేసుకోవడానికి ఒక 2-3 రోజులు ట్రిప్ లాంటి వాటికి బాగా యూజ్ అవుతుంది, మంచిగా ఉంది. ఇవి 2 మోడల్స్ ఉన్నాయండి. ఒకటి ఇట్లా రౌండ్ షేప్ లాగా చేశారు, ఒకటి ఇట్లా స్క్వైర్ లాగా. మోడల్ కూడా వేరే ఇచ్చారు. వీటికి కూడా పాకెట్స్ ఇచ్చారు, ఇందులో కూడా సైడ్కి ఇచ్చారు. ఈజీ ప్రాసెస్లోనే చూపించారు నెక్స్ట్ ఇది వన్ ఆఫ్ ది హ్యాండ్ బ్యాగ్. మనం అందరి దగ్గర చూస్తూ ఉంటాము, ఇది కూడా బాగా అనిపించింది. ఇందులో కూడా 2 ఇట్లా ఒకే జిప్ని ఇట్లా 2 పార్టీషన్గా చేసి ఇటు యూస్ చేసుకునేలాగా కూడా ఈ లేస్ను ఇట్లా అటాచ్ చేసుకొని స్టిచ్ చేయొచ్చు అని ఈ బ్యాగ్లో చూపించారు. ఇది కూడా ఈజీగా ఉంది, ప్లస్ అందరూ వాడుకోవడానికి మంచిగా ఉపయోగపడుతుంది. ఇది ఒక రౌండ్ బ్యాగ్.
మేబీ అది కొన్ని బ్యాగ్స్ కొంతమంది రౌండ్ బ్యాగ్ కావాలి స్టైలిష్గా, ఒక్కొక్కరిది ఇంట్రెస్ట్ ఒకలాగా ఉంటుంది కదా. రౌండ్ బ్యాగ్ వాడే వాళ్ళకి కూడా రౌండ్ బ్యాగ్ చూపించారు. ఇది కూడా జిప్ లేకుండా అయినా చేసుకోవచ్చు, విత్ జిప్తో అయినా చేసుకోవచ్చు. మేడం ఇది ఒక సైజే కాదు మాకు, ఇలా మాకు ఎవరన్నా కస్టమైజ్ చేసి ఇవ్వాలి అంటే వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్స్ని బట్టి వాళ్ళకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో ఆ పొడవు వెడల్పు వాళ్ళు నచ్చినట్టుగా పాకెట్స్ కానీ, వాళ్ళు నచ్చిన జిప్స్ కానీ, ఇలా హ్యాండిల్స్ కానీ ఏవైనా చేసుకునేలాగా చూపించారు. ఇప్పుడు ఇక్కడ చూపించినవే కాదు, ఏ బ్యాగ్నైనా స్టిచ్ చేసేలాగా ఐడియాస్ ఇచ్చారు. ఇది ఒక మోడల్, ఇది ఒక మోడల్ హ్యాండ్ బ్యాగ్ మనకు నచ్చినట్టుగా, అంటే రౌండ్ బ్యాగ్ చూపించారు, ఇట్లా గిఫ్ట్ బ్యాగ్ లాగా చూపించారు, స్మాల్ హ్యాండ్ బ్యాగ్, లాంగ్ ఇట్లా హ్యాండిల్స్ ఇచ్చి, షార్ట్ హ్యాండిల్స్ కావాలంటే షార్ట్, లాంగ్ కావాలంటే లాంగ్, పాకెట్స్ 2 కావాలంటే 2, సైడ్స్ కానీ ఫ్రంట్ కానీ ఎట్టయినా మాకు కంప్లీట్గా బ్యాగ్ మీద ఒక ఐడియా వచ్చేలాగా ఒక్కొక్కటి ఒక మోడల్లో చూపించి మొత్తానికి జూట్లో ఇన్ని మోడల్స్ ఉంటాయి, ఇన్ని చేయొచ్చు అనేది లక్ష్మీ మేడం బాగా నిదానంగా, మేమేదో స్కూల్కి వెళ్ళి నేర్చుకున్నట్టుగా బోర్డు మీద ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేసి, ఇది పొడవు, ఇది వెడల్పు, ఇది హ్యాండిల్, ఇవి జిప్స్, రన్నర్స్ అని ప్రతి ఒక్కటి కూడా చిన్నపిల్లలకి ఎలా చెప్తారో అలానే చెప్పారు. ఫస్ట్ డే మాత్రం ఏంటి ఇంత ఇట్లా ఉంది చిన్నపిల్లల స్కూల్ లాగా అనిపించింది, కానీ అది తర్వాత ఈ లాస్ట్ మాకు ట్రైనింగ్ అయిపోయేలోపు చాలా యూజ్ అయింది. ఆ నిదానంగా చెప్పడం కానీ, మేము వినకపోతే ఇలా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడము అందరికీ అర్థమైంది. ఇంకోటి మేడమ్స్ ఏదైతే అనుకున్నారో మాకు చెప్పిన మోడల్స్ని ఆల్మోస్ట్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. మాకు ఒకసారి అనుకుంటే ఇన్ని మోడల్స్ని చూసామా అని అనిపించింది. బట్ అన్నీ ఐడియా ఉన్నాయి, పేరు కూడా చెప్పగలుగుతున్నాము, కుట్టే ఐడియా కూడా వచ్చేసింది. కొంచెం మేడం వాళ్ళు మేము ఇబ్బంది పెట్టినా ఇంత నిదానంగా నేర్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకో మోడల్ అండి, ఇది వచ్చేసి స్లిమ్ బ్యాగ్. ఇది బ్యాక్ సైడు ఇట్లా 2 పార్టీషన్లో వచ్చి ఇట్లా వెల్క్రోతో కానీ మ్యాగ్నెటిక్ బటన్తో కానీ రెడీ చేసుకోవచ్చు అని చూపించారు. బ్యాక్ సైడ్ ఒక స్మాల్ పౌచ్ అండ్ ముందు కూడా ఫోన్స్ అది పెట్టుకోవడానికి ఇది ఒక మినీ పౌచ్ ఇచ్చారు ముందు సైడ్. ఇంకోటి ఇది ఇట్లా సైడ్ బ్యాగ్ లాగా కూడా అడ్జస్ట్మెంట్ చేసుకొని వాడుకోవచ్చు అని ఈ మోడల్ను స్టిచ్ చేయించారు. ఇది వచ్చేసి ఇలాగా అడ్జస్ట్మెంట్, ఎంత పొడవు కావాలో అంత, లేదు షార్ట్ కావాలంటే షార్ట్. ఇంకోటి వాటర్ బాటిల్ తర్వాత ఒక గిఫ్ట్ బ్యాగ్ తర్వాత బాగా నచ్చింది స్లిమ్ బ్యాగ్ కూడా, ఎందుకంటే ఇది అందరూ అన్ని రకాలుగా వాడుకోవచ్చు. ఫోన్ మార్కెట్కి కానీ ఏదైనా బయటకు వెళ్ళినా ఫోను మనీ అనేది కంపల్సరీ కదా, వాటిని పెట్టుకొని సింపుల్గా యూజ్ చేసుకోవడానికి బాగా స్టైలిష్గా ఉంది, నచ్చింది. ఎవరైనా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా వాడుకోవచ్చు, బాగుంది. దీంట్లో 2 మోడల్స్ ఇలాగా అడ్జస్ట్మెంట్తో ఇట్లా వేసుకొని చూపించారు. లేదంటే జస్ట్ ఇక్కడ అటాచ్ చేసుకొని కూడా హ్యాండిల్ వేసుకోవచ్చు అని ఈ మోడల్ని చూపించారు. దీన్ని స్లిమ్ బ్యాగ్. థ్యాంక్స్ మేడం, ఈ బ్యాగ్ బాగా నచ్చింది అందరికీ, నాతో పాటు మా ఫ్రెండ్స్ అందరికీ బాగా నచ్చింది ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే కర్టెన్స్ని మనం ఇంతవరకు కాటన్లో అలానే చూస్తున్నాం, కానీ ఈ ఫ్రిడ్జ్ కవర్లు, ఈ కర్టెన్స్, ఈ హోమ్ అప్లయన్స్ కూడా ఈ జూట్తో చేసుకోవచ్చు అనేది ఇక్కడే చూశాను నేను. మేడం ఇంకోటి కూడా ఇలాగా కర్టెన్స్ చేసుకోవచ్చు అని చూపించారు. వీటికి ఏదైనా లేస్ డిజైన్స్ కానీ ఇట్లా కింద పైన ఇట్లా లేస్ డిజైన్స్ వేసుకొని మనకు నచ్చిన మోడల్స్ కుట్టుకోవచ్చు అని చెప్పారు. ఇవన్నీ కూడా ఈ కోర్స్కి వచ్చినప్పుడు ఏంటి మనం బిజినెస్ చేస్తామా ఏం చేస్తామా అనేది నాకు కూడా ఉండింది, కానీ ఇక్కడికి వచ్చాక బిజినెస్ అనేది పక్కన పెడితే
ఇవన్నీ మనము మనకు నచ్చినట్టుగా ఇప్పుడు ఎలాగో అందరూ ఇల్లు కూడా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మంచిగా కట్టించుకుంటున్నారు కదా, దాంట్లో ఎక్కువ ఫ్రెండ్లీగా వీటినన్నింటినీ మనకు నచ్చినట్టు స్టిచ్ చేసుకొని పెట్టుకోవడం కూడా బాగుంటుంది. మన హోమ్ పర్పసే అన్నీ యూజ్ అయ్యేలా ఉన్నాయి. ఈవెన్ పిల్లలకు పెద్దలకు ఇప్పుడు పెన్సిల్ పౌచ్, లంచ్ బ్యాగు, అవి స్కూల్ బ్యాగులు అవన్నీ పిల్లలకు వస్తున్నాయి. ఈ కర్టెన్స్, లెటర్ ప్యాడ్స్, ఫ్రిడ్జ్ కవర్లు ఇలాంటివన్నీ మనం ఇంట్లో పెట్టుకోవడానికి, ప్లస్ మనం అవుట్ సైడ్ వెళ్తే ఈ మినీ హ్యాండ్ బ్యాగ్, రౌండ్ హ్యాండ్ బ్యాగ్స్ ఎప్పుడూ ఒకటే కాకుండా మనకు ఎప్పుడన్నా క్లాత్ అవైలబుల్లో ఉన్నప్పుడు, ఏవి అవైలబుల్ ఉన్నప్పుడు ఈ స్లిమ్ బ్యాగ్స్ కానీ, స్లిమ్ బ్యాగ్ కావాలంటే స్లిమ్ బ్యాగ్ వేసుకోవచ్చు, రౌండ్ అంటే రౌండ్, మినీ హ్యాండ్ బ్యాగ్ అంటే మినీ హ్యాండ్ బ్యాగ్. లేదు ఏదైనా మన ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ జరిగినప్పుడు ఒక 20 మందికే మనం చేసుకోవాలనుకున్నప్పుడు మనమే ఏదన్నా మన చేతులతో ఒక స్మాల్ గిఫ్ట్ లాగా పిల్లల పార్టీస్ కానీ పెన్సిల్ పౌచ్లు, లేదంటే ఈ గిఫ్ట్ బ్యాగ్ లాంటివి మనకు మనం క్లాత్ తెచ్చుకొని ఎప్పుడు ఆ బ్లౌజ్ పీస్లే ఇవ్వకుండా అది ట్రెండ్ పక్కన పెట్టి కొంచెం ఇలా మన చేతులతో మనం కుట్టుకొని ఇవ్వచ్చు అనేది నాకు బాగా అనిపించింది. అన్నీ యూజ్ అయ్యేటివే. థ్యాంక్స్ మేడం, ఎప్పటికీ మర్చిపోము. ఎందుకంటే ఈ జీవితం అంతా సంసారం ఉంటుంది, సంసారంలో ఇవన్నీ ఒక పార్టే కదండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం.